హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను జొన్న పేలాలతో అయితే జొన్న పిండిని తయారు చేసి అదేవిధంగా జొన్న లడ్డూలు కూడా డ్రై నట్స్ కొన్ని ఉపయోగించి జొన్న లడ్డూలు కూడా పిల్లలకి హెల్తీగా ఉంటుందనేసి ఈ విధంగా అయితే జొన్న లడ్డూలు చుట్టానండి. ముందుగా అయితే జొన్న పేలాలండి. ఈ జొన్న పేలాలను ఈ విధంగా జొన్నలు తీసుకొని మనం పేలాలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇలా తయారు చేసుకున్న పేలాలని మనం అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మీకు నున్నగా కావాలంటే నున్నగా అయినా పట్టుకోవచ్చు. నేనైతే కొద్దిగా బరకలుగానే పట్టుకున్నాను. బరకలుగా పట్టేసుకొని లడ్డూలు చుట్టుకుంటే తినేటప్పుడు కొద్దిగా బాగుంటాయనేసి నమ్ముకోవడానికి అదే విధంగా అయితే బరగ్గా పట్టేసుకున్నానండి. పట్టుకున్న తర్వాత కొద్దిగా అయితే అదేవిధంగా మిక్సీ జార్లో ఉంచుకొని స్వీట్కి బెల్లం వేసేసుకొని అదేవిధంగా 4 యాలకులు కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము డైరెక్ట్గా ఇదే విధంగా కూడా పేలాల పిండిని అయితే మనం పిల్లలకైతే స్పూన్తో పెట్టుకోవచ్చండి. చాలా మంచిది ఈ పిండి అయినా కానీ తీసుకుంటే పిల్లలకి. ఇప్పుడు ఆల్రెడీ మనం సమ్మర్ నుంచి మనము వేరే సీజన్కి అయితే మారుతున్నాం కదండి. ఇదే మారుతున్న కాలానికి అయితే ఈ పిండి అనేది చాలా మంచిదంట. ఈ పిండిని అయితే రోజుకి 2 స్పూన్లు అయినా పిల్లలకి అందించాలండి. ఇలా అందించినట్లయితే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. ఎందుకంటే స్వీటు అంతా కూడా బాగుంటుందండి ఇది పిండి డైరెక్ట్గా తినేదానికి. ఈ విధంగా చేసిన తర్వాత నేను కొద్దిగా ఇదే పిండిలో అయితే కొన్ని డ్రై నట్స్ అయితే ఉపయోగించేసి కొబ్బరి, అదేవిధంగా నువ్వులు, గుమ్మడి గింజలు, క్యాషు, వేరుశెనగ గింజలు, బాదం పలుకులు ఇవన్నీ కూడా కొద్దిగా ప్యాన్లో అయితే నెయ్యి వేసేసుకొని వీటన్నింటిని కూడా 1 by 1 వేసుకుంటూ లైట్గా అయితే గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు కూడా వేపేసుకున్నానండి. ఈ విధంగా అన్నీ వేపేసుకున్నానండి. ఇవి శనగింజలు అయితే నేను ఆల్రెడీ వేయించుకున్నట్టే తీసుకున్నానండి. అందుకనేసి చివరిగా అయితే వేసేసుకున్నాను. వీటన్నింటిని కూడా అటు ఇటు కలుపుకుంటూ సిమ్లో వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇప్పుడైతే శనగింజలు యాడ్ చేసేసుకొని తర్వాత నువ్వులు అనేటివి లాస్ట్లో చిటపటలాడేంత వరకు కొంచెం అయితే ఒక 2 నిమిషాలు అలా ఇలా కలుపుకుంటే నువ్వులు మనకు వేగిపోతాయండి. చివరిగా అయితే నువ్వులు కలిపేసుకొని ఇది అన్నింటిని కూడా పక్కన పెట్టేసుకొని పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇది చల్లారాక మనం మిక్సీ జార్లో అయితే కొద్దిగా అయితే కచ్చాపచ్చాగా అయితే కొంచెం కొట్టేసుకొని యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే లడ్డూలు చుట్టడానికి అనువుగా బాగుండదండి. అందుకనేసి ఇంకా అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసేసి జొన్న పిండిని కూడా వేసానండి. కొంచెము జొన్న పిండి అనేది నాకు స్వీట్ తక్కువ అనిపించిందండి. అందుకనేసి నేను కొద్దిగా అయితే బెల్లం అనేది కొద్దిగా పాగులాగా తయారు చేసుకొని దాంట్లో యాడ్ చేసుకున్నానండి. మీరు డైరెక్ట్గా దాంట్లోనే కొద్దిగా ఎక్కువ వేసుకున్నట్లయితే కూడా సరిపోతుందండి. నాకు కొంచెం స్వీట్ తక్కువగా అనిపించింటే అందుకనేసి నేను ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా డ్రై నట్స్ని కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా వేడి మీదనే మనము నెయ్యి వేసుకొని ఇలా చుట్టుకున్నట్లయితే మనకు లడ్డూలు అయితే తయారైపోతాయండి. ఈ లడ్డూలను కానీ మనము జొన్న పేలాల పిండిని కానీ ఈరోజు అయితే మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రతీకారమైనటువంటి ప్రసాదంగా దీన్ని భావిస్తారంట మహావిష్ణువు గారు. అందుకనేసి ఈరోజు బియ్యపిండితో ఈ విధంగా దీపాలు తయారు చేసి ఈ జొన్న పేలాల పిండితో ప్రసాదాలు నైవేద్యంగా పెట్టానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్